డీటెయిల్ డిస్కస్ తీసుకొని రేపు కానీ ఎల్లుండి కానీ వల్ల ముఖ్యమంత్రి గారు జరిగిపోయి వారికి బ్రీఫ్ చేసి ఒక టైం బౌండ్ తీసుకొని ఆ టైం బౌండ్ ప్రకారం స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు నేను 15 రోజుల్లో చేయాలని అధికారులతో ఆదేశించారు. అయితే వాళ్ళు 21 days అడుగుతున్నారు. 3 వారాలు టైం అయింది. ఎందుకంటే అన్నిటికీ అంటే రిపేర్లకి వాటిలన్నిటికీ కూడా టెండర్లు కానీ చేయాల్సి ఉంటే టైం కావాలి. అదేవిధంగా ఇస్కాన్ వాళ్ళకి కాకుండా మళ్ళా టెండర్లు పిలవాలంటే కూడా టైం కావాలి. లేదు ఉన్న జీవోల్లోనే అలాంటి క్లాజ్ ఉంటే మేము స్టడీ చేసి దాని ప్రకారం పోయేటట్టుకైతే 3 వారాల్లో స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఎల్లుండికి ఒక క్లారిటీ అంటే రేపు వాళ్ళ దగ్గర బ్రీఫింగ్ తీసుకొని సీఎం గారికి ప్రజెంట్ చేసి ఫైనల్గా సీఎం గారి యొక్క డెసిషన్ తీసుకొని ముందుకు పోవటం జరుగుతుంది. ఏదైతే మార్చారో వాటిలన్నిటికీ ఆల్టర్నేట్ బిల్డింగ్స్ చూపించుకొని ఆల్రెడీ అధికారులకు ఆదేశం ఇచ్చారు. ఆల్టర్నేట్ సచివాలయాలు పెట్టి వాటిలన్నిటి అన్నా క్యాంటీన్స్ తీసుకోమన్నారు. ఎందుకంటే అన్నా క్యాంటీన్స్ డిజైన్ చేసింది వీటి కోసం చేసాం. ఇది కంఫర్టబుల్గా ఆడ టేబుల్స్ మీద కూర్చొని తినడానికి వాటర్ వాషింగ్ అంతాను. అందులో వీటిని అన్నా క్యాంటీన్స్కి వాడతాం. సచివాలయ వాటికి వేరే ప్లేస్ అరేంజ్ చేస్తాం. మెనూ కాస్ట్ 5 rupees ఉంటుందండి. పెంచండి 3 వారాల్లో స్టేట్ వైడ్ అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేస్తాం. అయితే ఇస్కాన్ వాళ్ళు అన్నది ఏంటంటే మాకే ఇచ్చేదటికైతే మేము 100 స్టార్ట్ చేస్తాం సార్ 3 వారాల్లో. ఎందుకంటే వాళ్ళ సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని క్లోజ్ చేసేసాం, అసలు రన్నింగ్ లేవు. దానికి కావాల్సింది మళ్ళీ అంటే దానికి ఉన్న ఎక్విప్మెంట్ వేరే దగ్గర షిఫ్ట్ చేసుకున్నాం. వేరే రాష్ట్రాలకు అవి కూడా వేరే రాష్ట్రాలకు తరలిపోయినాయి. కాబట్టి అవన్నీ ప్రొక్యూర్ చేయాలంటే మాకు కూడా కొంత టైం కావాలి. కాబట్టి ఒక 100 వరకు మేము మీరు ఇచ్చిన గడువులో చేయగలం. మరొక 15 రోజుల్లో మిగతా వేసి చేస్తామన్నారు. సరే ఏదైనా స్టడీ చేయమని అధికారులతో కూర్చొని డిస్కస్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. అదే 100 రోజుల యాక్షన్ ప్లాన్ యాక్చువల్గా సిఎస్ గారు కూర్చొని డిస్కస్ చేశారు. ఇచ్చారు నాకు యాక్చువల్గా. దాని మీదే నేను ఇప్పుడు రివ్యూ చేసి ఇప్పుడు డీటెయిల్డ్గా అన్ని డిపార్ట్మెంట్ అంటే ఈ యొక్క అన్నా క్యాంటీన్స్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ పిలిచాను. ఈరోజు దానికి సంబంధించిన ఈఎన్సీ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, తర్వాత అందరినీ డీటెయిల్డ్గా డిస్కస్ చేయమన్నాను. నాకు రేపు మళ్ళీ వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తారు. ఆ బ్రీఫింగ్తో సీఎం గారు తెలుసు. ఇక్కడ ఇచ్చింది 100 రోజుల లోపల. ఇక్కడ ఇచ్చింది 100 రోజులు కాదు, మీకు 100 రోజుల లోపల. అది కూడా చదివాం. ఎందుకంటే సిఎస్ గారి దగ్గర నుంచి వచ్చింది. 100 days లోపల చేసేటట్టుగా. అది యాక్చువల్గా అందుకని దాని మీద ఇవాళ ఇస్కాన్ గురించి మాట్లాడామండి. వాళ్ళు